హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాధురి వ్లాగ్స్. బోనాల పండుగ అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో బోనం ఎత్తడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. 2 బోనాలు మా అక్కనే రెడీ చేసింది. ఆమె కూడా చాలా బాగా రెడీ చేస్తుంది. ఇక మేమైతే అందరం రెడీ అయిపోయినాము. ఇంకా గుడికి వెళ్దామని. మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకేసారి 2 బోనాలు ఎత్తుతాము. 2 బోనాలు ఒకటేసారి తీస్తాము. ఒకటి మా అక్క ఎత్తుతుంది, ఒకటి నేను ఎత్తుతా. సో అలా 2 బోనాలు ఒకటేసారి ఇంట్లో నుండి బయలుదేరుతాయి అనమాట. చూడండి, మా డాడీ ఫస్ట్ బోనం ఎత్తుతున్నాడు. పెద్ద బోనం ఏమో మా అక్క ఎత్తుతుంది, చిన్న బోనం ఏమో నేను ఎత్తుతా. ఒకటి మాంకాలమ్మ గుడికి తీస్తాము, ఒకటి పోచమ్మ గుడికి తీస్తారు. చూడండి, ఇలా 2 బోనాలు ఒకటేసారి ఎత్తుకొని అందరం కలిసి ఫ్యామిలీతో, మా మమ్మీ, మా డాడీ అందరం కలిసి గుడికి వెళ్తాము. ఇక అక్కడ నుండి కొంచెం చాలానే దూరం ఉంటుంది మా ఇంటి నుండి. అది బస్ స్టాప్ దాకా ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర నుండి. అలా నేను ఫస్ట్ బోనం, చిన్న బోనం అనమాట, నాది ఫస్ట్ వస్తుంది. అంటే ఫస్ట్ నాది అంటే ఫస్ట్ పోచమ్మ టెంపుల్ అనమాట. ఫస్ట్ పోచమ్మ టెంపుల్ దగ్గరికి నేను ఫస్ట్ బోనము దించుతా అక్కడ ఆ దేవుడి దగ్గర. ఇక నా ఫస్ట్ బోనం అక్కడ పెట్టేసేసి ఇక అక్కడ ప్రదక్షిణాలు అలా చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి ఇక అక్కడ నుండి అయితే మళ్ళీ మేము మా అక్క బోనము ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఇక మా అక్కది లాస్ట్ అయిపోతుంది, ఫస్ట్ నాది అయిపోతుంది. తర్వాత మా అక్క బోనం తీసుకొని మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళి అక్కడ బోనం తీస్తాము. అది చాలా దూరం ఉంటుంది. పాపం మా అక్కనే ఎప్పుడు చిన్నప్పటి నుండి ఆమెనే ఎత్తేది అనమాట. అంత దూరం నేను దగ్గరది తీసుకుంటా, ఆమె దూరంది తీసుకుంటుంది. అయినా ఓపికతోటి ఎత్తుతుంది మా అక్క. చూడండి ఎలా ఎత్తుతున్నామో. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ బోనాలని సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్నోడు చూడండి. ఇక రెండో బోనం దగ్గరికి వచ్చేసాము. రెండో టెంపుల్ అన్నమాట. ఇక్కడ నాన్ వెజ్ దేవుడు, వెజ్ దేవుడు అనమాట పక్కపక్కకి ఉంటాయి. నాన్ వెజ్ ఇక్కడ ఎక్కుతుంది, అక్కడ పక్కకున్న టెంపుల్లో ఎక్కదనమాట. సో బోనాలన్నీ ఇక్కడ ఎక్కుతాయి. పక్కన వెజ్ టెంపుల్ అనమాట. ఇక్కడ తినేసి అక్కడ వెళ్ళొద్దు. ఇక బోనాలు మాత్రం ఈ చిన్న గుడి ఉంది కదా, ఆ అమ్మవారి దగ్గరే ఎక్కుతాయి. సో మేము ఈ అమ్మవారికి కూడా బోనం తీసుకొని వచ్చి నైవేద్యం పెడతాము. అలా ఇక్కడ ఇంకా నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది. ఏ మొక్కుకున్నా కూడా నెరవేరుతాయి అనమాట. ఇక్కడ మేము చాలా మొక్కుకుంటూ ఉంటాము. ఇక అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.